నిజమైన శుద్ధి అంటే అసలైన ప్యూరిటీ అంటే ఏమిటి? ఆ మంచి ప్రశ్న. రోజూ గుడికి వెళ్లడమా, నదిలో మునగడమా, లేక మనం చేసే బయటి ఆచారాల్లో ఉందా? హ్మ్, లేదా వీటన్నిటికీ మించి ఇంకా లోతైన అర్థం ఏమైనా ఉందా? ఈరోజు మనం సరిగ్గా ఇదే ప్రశ్నను లోతుగా పరిశోధిస్తున్నాం. అవును. మన చేతిలో ఉన్న ఆధారం సంయుక్త నికాయంలోని సంగారవ సుత్తం. హ్మ్. సంయుక్త నికాయమంటే బుద్ధుడి బోధనల యొక్క ఒక ముఖ్యమైన సేకరణ. ఇందులో ఆయనకు రకరకాల మనుషులకు మధ్య జరిగిన ఇలాంటి సంభాషణలు చాలా ఉంటాయి కదా. అవును. ఈ కథలో సంగారవ అనే ఒక గొప్ప బ్రాహ్మణ పండితుడికి బుద్ధుడికి మధ్య జరిగిన ఒక సంభాషణ ఆయన జీవితాన్ని ఎలా మార్చేసిందో తెలుసుకుందాం. అవును. ఈ కథ పాతదే అయినా అది లేవనెత్తే ప్రశ్న మాత్రం ఎప్పుడూ కొత్తదే. ఈ చర్చ ముఖ్య ఉద్దేశ్యమేంటంటే బయటకు కనిపించే ఆచార సంబంధమైన శుద్ధికి, అంటే కర్మకాండలకు, కరెక్ట్, ఆ కర్మకాండలకు మన ప్రవర్తన, మన ఆలోచనల ద్వారా వచ్చే అంతర్గత శుద్ధికి మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవడం. సంగారవుడి కథ ఈ తేడాను ఒక అద్దంలా చూపిస్తుందన్నమాట. ఖచ్చితంగా. పైగా పుట్టుకతో వచ్చే హోదా గొప్పదా లేక మనం సాధించుకునే నైతికత గొప్పదా అనే విషయంలో బుద్ధుడి బోధన ఎంత విప్లవాత్మకమైనదో ఇది మనకు స్పష్టం చేస్తుంది. అయితే మనం నేరుగా కథలోకి వెళ్ళిపోదాం. మన కథానాయకుడు సంగారవుడు. హ్మ్, ఆయన చండాలకప్ప అనే ఊరిలో నివసించే ఒక గొప్ప బ్రాహ్మణ పండితుడు. వేదాలు, శాస్త్రాలు అన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు. అంటే తన సంప్రదాయాన్ని, తన హోదాను చాలా గర్వంగా భావించేవాడు. అవును. ఒకరోజు ఉదయం ధనంజాని అనే మరో బ్రాహ్మణ స్త్రీ వీధిలో నడుస్తూ బిగ్గరగా ఎంతో భక్తితో బుద్ధుడిని పొగుడుతూ ఇతి పిసో భగవా అరహం సమ్మా సంబుద్ధో అని పాడుకుంటూ వెళుతోంది. ఒక్క క్షణం ఇక్కడ ఆగుదాం. ఆ కాలపు సామాజిక పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. బ్రాహ్మణులు సమాజంలో అత్యున్నత స్థానంలో ఉండేవారు. నిజమే. వారి జ్ఞానం, వారి ఆచారాలే సరైన మార్గమని ఒక బలమైన నమ్మకముండేది. అలాంటి సమయంలో ఒక బ్రాహ్మణ స్త్రీ వారి సంప్రదాయ దేవుళ్లను కాకుండా ఒక భిక్షువును, ఒక సన్యాసిని. సామాజిక కట్టుబాట్లను సవాలు చేయడమే కదా. కరెక్ట్. అందుకే సంగారుడికి అది చూసి చాలా కోపం, అసహనం కలిగాయి. వెంటనే ఆమెను ఆపి, ఓ బ్రాహ్మణి, ఏమైంది నీకు? ఆ బోడితల ఉన్న భిక్షువును ఎందుకు అంతలా పొగుడుతున్నావు? ఆహా, చాలా కఠినంగానే అడిగాడు. అవును. మన సంప్రదాయాన్ని మర్చిపోయావా అని చాలా విమర్శనాత్మకంగా అడిగాడు. ఆయన దృష్టిలో అదొక తప్పు. ఇక్కడ మనం రెండు విభిన్న ప్రపంచ దృష్టికోణాల మధ్య ప్రత్యక్ష సంఘర్షణను చూస్తున్నాం. ఎలాగా? సంగారవుడు పుట్టుక, కర్మకాండలు, వంశపారంపర్యం మీద ఆధారపడిన వ్యవస్థకు ప్రతీక. అతని ప్రపంచంలో గౌరవం, శుద్ధి అనేవి కొన్ని కుటుంబాలకు, కొన్ని ఆచారాలకు మాత్రమే పరిమితం. కాని ధనంజాని ధనంజాని జ్ఞానోదయం, వ్యక్తిగత ప్రవర్తన అంటే శీలం మీద ఆధారపడిన ఒక కొత్త మార్గాన్ని సూచిస్తోంది. ఆమె భయపడలేదు కదా? ఏమాత్రం భయపడలేదు. చాలా ధైర్యంగా, అయ్యా, మీరు ఆయన గురించి పూర్తిగా తెలుసుకోకుండా అలా మాట్లాడకండి. ఆయన గుణగణాలు మీకు తెలిస్తే మీరే ఆయనకు శిష్యులవుతారు అని చెప్పి బుద్ధుడి గొప్పతనం గురించి, ఆయన ధర్మం ఎంత స్పష్టంగా, ఆచరణాత్మకంగా ఉంటుందో వివరిస్తుంది. ఆ మాటలు సంగారోడి మీద చాలా ప్రభావం చూపినట్టున్నాయి. ఆయనలోని పండితుడు నిద్రలేచాడు. మొదట ఉన్న కోపం, విమర్శ పోయి, అసలు ఎవరైనా ఈమె ఇంత ధైర్యంగా, ఇంత నమ్మకంగా చెబుతోందంటే ఆయనలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది అనే కుతూహలం మొదలైంది. అదే కదా అసలైన జిజ్ఞాస అంటే. ఒక నమ్మకాన్ని గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా దాన్ని గురించి తెలుసుకోవాలనే తపన. ఆ తపనే సంగారావుడిని బుద్ధుడి దగ్గరికి నడిపించింది. కొంతకాలం తర్వాత బుద్ధుడు అదే చండాలకప్ప గ్రామానికి వచ్చారని తెలిసింది. ఒక మామిడి తోటలో విహరిస్తున్నారని? అవును. ఇక ఆలస్యం చేయలేదు. తన అనుచరులతో కలిసి నేరుగా బుద్ధుడి దగ్గరికి వెళ్లాడు. మర్యాదపూర్వకంగా పలకడించుకున్న తర్వాత ఏమాత్రం దాచుకోకుండా తన మనసులో ఉన్న అసలు ప్రశ్నను సూటిగా అడిగాడు. ఏమని? గౌతమా, అసలు మీ దృష్టిలో నిజమైన బ్రాహ్మణుడు అంటే ఎవరు? మేము బ్రాహ్మణులమని చెప్పుకుంటున్నాం, వేదాలు చదువుతున్నాం, యజ్ఞాలు చేస్తున్నాం, మా గురించి మీ అభిప్రాయమేమిటి? ఇది చాలా తెలివైన ప్రశ్న, పైగా సవాలుతో కూడిన ప్రశ్న కూడా. ఎందుకని? ఎందుకంటే బ్రాహ్మణుడు అనే పదం అప్పటి సామాజిక నిర్మాణానికి పునాది. దానికి బుద్ధుడు చెప్పిన సమాధానం ఒక రకంగా అప్పటి వ్యవస్థ పునాదులనే కదిలించింది. అదొక విప్లవాత్మకమైన ఆలోచన. ఏం చెప్పారు బుద్ధుడు? బుద్ధుడు చాలా ప్రశాంతంగా, ఓ బ్రాహ్మణా, పుట్టుక వల్ల ఎవ్వరూ బ్రాహ్మణుడు కారు, జుట్టు జడలు కట్టడం వల్ల కూడా ఎవ్వరూ బ్రాహ్మణుడు కారు. ఓ ఎవరైతే సత్యాన్ని తెలుసుకుని అజ్ఞానాన్ని
కోరికలను జయించి నిర్వాణమనే అంతిమ శాంతిని పొందుతారో వారే నిజమైన బ్రాహ్మణులు అని వివరిస్తాడు. అంటే హోదా అనేది పుట్టుకతో వచ్చేది కాడు, అది మనం సాధించుకోవాల్సింది అని ఆయన ఉద్దేశ్యం. ఇది సంగారవుడికి పెద్ద షాక్ ఇచ్చుంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన నమ్మిందంతా పుట్టుక మీదే ఆధారపడింది కదా. నిజమే. బుద్ధుడు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి, నేను ఆ మార్గంలో నడిచి బోధిని పొంది ఆ లక్ష్యాన్ని చేరుకున్నాను, కాబట్టి ఆ నిర్వచనం ప్రకారం నేను కూడా ఒక అర్హత ఉన్నవాడినే అని స్పష్టం చేస్తాడు. ఇక్కడ ఆయన ఒక కులాన్ని తక్కువ చేయడం లేదు. లేదు, ఒక కులాన్ని ఎక్కువ చేయడం లేదు. ఆయన బ్రాహ్మణ అనే పదానికున్న అర్థాన్నే మార్చేస్తున్నాడు. దాన్ని ఒక కులానికి చెందిన బిరుదుగా కాకుండా ఎవరైనా సాధించగల ఒక ఆధ్యాత్మిక ఉన్నత స్థితిగా పునర్నిర్వచిస్తున్నాడనమాట. అంటే గుర్తింపు అనేది బయటి ఆచారాల వల్ల కాదు, లోపల మనసులో జరిగే మార్పు వల్ల వస్తుందని ఆయన తేల్చి చెప్పారు. సరిగ్గా. ఈ సంభాషణ సంగారావుడి ఆలోచనల్లో ఒక పెద్ద అలజడి సృష్టించి ఉంటుంది. కాని కథ ఇక్కడితో ఆగలేదు. లేదు, వారిద్దరి మధ్య అసలైన కీలకమైన సంభాషణ జరగడానికి మరికొంత కాలం పట్టింది. అవును. కథ ఇప్పుడు శ్రావస్తి నగరానికి మారుతుంది. సంగారావుడు అప్పటికే శ్రావస్తిలో స్థిరపడ్డాడు. ఆయన దినచర్యలో ఒక ముఖ్యమైన ఆచారముంది. అదే ఉదకశుద్ధి. ఉదకశుద్ధి అంటే నీటి ద్వారా శుద్ధి చేసుకోవడం. ఆయన ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం దగ్గరలో ఉన్న నదికి వెళ్లి స్నానం చేసేవాడు. అది కేవలం శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి కాదు కదా? కాదు. ఆయన నమ్మకం ప్రకారం పగలంతా తెలిసిగాని తెలియకగాని చేసిన పాపాలు సాయంత్రం స్నానంతో పోతాయి, అలాగే రాత్రి చేసిన పాపాలు ఉదయం స్నానంతో కొట్టుకుపోతాయి. ఇది ఆయనకు మానసికంగా చాలా సంతృప్తినిచ్చే ఒక కర్మకాండ అన్నమాట. అవును. ఒక విషయం నాకంత స్పష్టంగా అర్థం కాలేదు. సంగారవుడు అంత పెద్ద పండితుడు కదా, మరి కేవలం నీటితో స్నానం చేస్తే పాపాలు పోతాయని అంత అమాయకంగా ఎలా నమ్మాడు? మంచి ప్రశ్న. మనం దీన్ని అమాయకత్వం అనలేం. ఇది ఒక రకమైన మానసిక సాంత్వన. సాంత్వననా? అవును. ఆచారాలు మనకొక రకమైన కంట్రోల్ ఫీలింగ్ ఇస్తాయి. నేను ఈ పని చేశాను కాబట్టి ఇప్పుడంతా సరిగ్గా ఉంది అనే ఒక భరోసా. సంగారవుడికి ఆ నదీ స్నానం అలాంటి భరోసానే ఇస్తోంది. అంటే పాపమనే భారం నుండి బయటపడటానికి అదొక సులభమైన మార్గంలా కనిపించింది. కరెక్ట్. చాలా మతాలలో, సంస్కృతులలో నీటికి శుద్ధి చేసే శక్తి ఉందని నమ్ముతారు. గంగా స్నానం లాంటివి. సో అది ఆ కాలంలో చాలా సాధారణమైన నమ్మకమే. అర్థమైంది. అయితే ఒకరోజు ఆనందుడు సంగారావుడి యాచారం గురించి బుద్ధుడికి చెప్పి, భగవాన్, ఆయన మంచి పండితుడే కాని ఇంకా బాహ్య ఆచారాల మీదే ఆధారపడుతున్నాడు. మీరు ఆయన ఇంటికి వెళ్ళి కరుణతో ధర్మాన్ని బోధిస్తే బాగుంటుంది అని విన్నవించుకుంటాడు. బుద్ధుడు మౌనంగానే అంగీకరిస్తాడు. మరుసటి రోజు భిక్షాటన చేస్తూ నేరుగా సంగారావుడి ఇంటికి వెళ్తాడు. సంగారావుడు ఆయన్ని గౌరవంగా ఆహ్వానించి భోజనం పెడతాడు. భోజనం పూర్తయ్యాక బుద్ధుడు అసలు విషయానికొస్తాడు. ఆయన నేరుగా, ఓ బ్రాహ్మణ, మీరు ప్రతిరోజూ 2 పూట్ల నదిలో స్నానం చేస్తారని విన్నాను. ఏ ఉద్దేశ్యంతో అలా చేస్తున్నారు అని చాలా సున్నితంగా అడుగుతాడు. దానికి సంగారావుడు ఎంతో నమ్మకంతో గర్వంగా, అవును గౌతమా, పగలు చేసిన పాపాలను సాయంత్రం స్నానంతో, రాత్రి చేసిన పాపాలను ఉదయం స్నానంతో కడిగేసుకుంటాను. అందుకే ఈ ఆచారం శ్రద్ధగా పాటిస్తున్నాను అని జవాబిస్తాడు. ఇక్కడే కథ అసలైన మలుపు తీసుకుంటుంది. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు బుద్ధుడు చెప్పబోయే ఉపమానం ఈ సుత్తానికే గుండెలాంటిది. ఆయన సంగారవుడి నమ్మకాన్ని ఎగతాళి చేయలేదు, తప్పుపట్టలేదు కదా? లేదు. ఆయన కేవలం దానికి మించిన ఒక ఉన్నతమైన, మరింత లోతైన మార్గాన్ని చూపిస్తాడు. అదేంటి? బుద్ధుడు ఇలా అంటాడు, ఓ బ్రాహ్మణ, పాపాలను కడగడానికి నిజమైన జలాశయమొక్కటుంది. అదే ధర్మం. ధర్మమా? అవును. ఆ ధర్మమనే జలాశయంలో శీలం అంటే మంచి ప్రవర్తన అనే ఒక స్నానఘట్టం ఉంది. ఆ స్నానఘట్టంలో దురాశ, ద్వేషం, అజ్ఞానం లాంటి మలినాలు లేని స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తూ ఉంటుంది. వావ్! ఎవరైతే ఆ అంతరంగ తీర్థంలో స్నానం చేస్తారో వారే ఈ సంసార సాగరాన్ని దాటగలరు. బయటి నీటితో శరీరాన్ని ఎంత కడిగినా లోపల మనసులో ఉన్న మలినాలు పోవుకలా. అద్భుతం. ఆ పోలిక చాలా శక్తివంతమైనది. అంటే మనం చేసే పనుల వెనుక ఉన్న ఎందుకు, దానివల్ల కలిగే నిజమైన ఫలితమేమిటి అనేది ముఖ్యమని ఆయన చెబుతున్నారు. సరిగ్గా అదే. ఇది ఆధునిక జీవితానికి కూడా వర్తిస్తుంది. మనం ఎన్నో ఆచారాలు పాటిస్తాం. సోషల్ మీడియాలో ఒక మంచి పోస్ట్ పెట్టడం, ఒక చారిటీకి చిన్న విరాళమిచ్చి అందరికీ చెప్పటం. ఇవన్నీ బయటకు కనిపించే పనులు.
ఒక రకంగా ఇవి మన కాలపు ఉదకశుద్ధిలాంటివి. ఎగ్జాక్ట్లీ. కానీ ఈ పనుల వెనుక నిజమైన కరుణ, దయ, నైతిక ప్రవర్తన అనే శీలం లేకపోతే అవి మన మనసును నిజంగా శుద్ధి చేయగలవా? బుద్ధుడు అడుగుతున్న ప్రశ్న అదే. నిజమైన మార్పు లోపల రావాలి, మనస్సులో రావాలి, మన ప్రవర్తనలో రావాలి. అంతేగాని బయటకు చేసే ప్రదర్శనల వల్ల కాదు. ఈ మాటలు విన్నప్పుడు సంగారుడి పరిస్థితి ఎలా ఉండుంటుందో ఊహించుకోవచ్చు. ఆయన జీవితాంతం నమ్మిన ఒక ఆచారం ఎంత పరిమితమైనదో, బుద్ధుడి బోధన ఎంత లోతైనదో ఆయనకొక్క క్షణంలో అర్థమైపోయింది. అది ఒక యురేకా లాంటి క్షణం. ఆయన మనసులో ఉన్న సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. ఆయన ప్రతిస్పందన చూస్తే అది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన కొన్ని అద్భుతమైన ఉపమానాలు వాడతాడు కదా. అవును, అవి కేవలం పొగడ్తలుగావు. ఆయన పొందిన స్పష్టతకు అవి నిదర్శనాలు. అవును, ఆయన బుద్ధుడితో ఇలా అంటాడు, భగవాన్, మీ బోధనలు అద్భుతం. నా పరిస్థితి ఎలా ఉందంటే, తలకిందులుగా బోర్లించిన ఒక కుండను ఎవరైనా వచ్చి సరిగ్గా నిలబెట్టినట్లు ఉంది అంటాడు. ఈ ఉపమానం గురించి కొంచెం ఆలోచిద్దాం. తలకిందులుగా ఉన్న కుండలో ఎంత విలువైన నీరు పోసినా నిలవదు, కారిపోతుంది. నిజమే. సంగారవుడు పండితుడు. ఆయన దగ్గర ఎంతో జ్ఞానముంది. కాని అది తలకిందులుగా ఉన్న కుండలో ఉన్న జ్ఞానంలా నిరుపయోగంగా ఉంది. బుద్ధుడి మాటలు ఆ కుండను సరిగ్గా నిలబెట్టాయి. ఇప్పుడు అదే జ్ఞానం సరైన దిశలో ఉపయోగపడుతుంది. తర్వాత ఆయన దారి తప్పిపోయి ఎటు వెళ్లాలో తెలియక అడవిలో తిరుగుతున్నవాడికి ఎవరో వచ్చి సరైన దారి చూపినట్లు ఉంది అంటాడు. ఇది ఆయన మానసిక గందరగోళాన్ని సూచిస్తోంది. ఇన్ని కర్మకాండలు చేస్తున్నా ఆయనకు అంతిమంగా శాంతి, స్పష్టత లభించడం లేదని దీని అర్థం. ఒక దారిలో నడుస్తున్నాడు, కాని అది సరైన దారో కాదో తెలియని అయోమయంలో ఉన్నాడు. అవును, బుద్ధుడి బోధన ఆయనకొక స్పష్టమైన, నమ్మకమైన మార్గాన్ని చూపించిందనమాట. చివరిగా అత్యంత శక్తివంతమైన ఉపమానం ఒకటుంది. కటిక చీకటిలో కళ్ళుండి కూడా ఏమీ చూడలేని వారికి ఎవరో ఒకరు దీపం వెలిగించి, ఇదిగో చూడండి అని చూపినట్లుంది మీ ధర్మం అంటాడు. వావ్, ఇదన్నిటికంటే లోతైనది. ఆయనకు చూడగల శక్తి ఉంది, అంటే జ్ఞానం ఉంది, తెలివి ఉంది. కాని చుట్టూ అజ్ఞానమనే చీకటి ఉండటం వల్ల ఆ తెలివిని ఉపయోగించి సత్యాన్ని చూడలేకపోతున్నాడు. బుద్ధుడి ధర్మం అనే దీపం ఆ చీకటిని తొలగించింది. అవును, అప్పుడు తనకున్న కళ్లతోనే, తనకున్న జ్ఞానంతోనే ఆయన సత్యాన్ని స్పష్టంగా చూడగలిగాడు. ఇదొక అహా క్షణం. ఒక విషయం హఠాత్తుగా, సంపూర్ణంగా అర్థమైన సందర్భం. ఆ గ్రహింపుతో ఆయన జీవితంలో ఒక మలుపు తీసుకునే నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఏమాత్రం సంశయించకుండా సంగారవుడు బుద్ధుడి పాడాలకు నమస్కరించి, భగవన్, ఈరోజు నుండి నేను బుద్ధం, ధమ్మం, సంఘం అనే త్రిరత్నాలను శరణు వేడుతున్నాను. నా జీవితాంతం మీ ఉపాసకుడిగా, మీ అనుచరుడిగా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ప్రకటించటంతో ఈ కథ ముగుస్తుంది. అద్భుతమైన పరివర్తన ఇది. ఒక గొప్ప సంప్రదాయ పండితుడు తన పాత నమ్మకాలను వదిలిపెట్టి అనుభవపూర్వకమైన సత్యానికి ఎలా తలవంచాడో చెబుతుంది. అయితే ఈ కథ నుండి, ఈ సుదీర్ఘ చర్చ నుండి మనం నేర్చుకోవలసిన ముఖ్యమైన పాఠమేమిటి? మన జీవితానికి ఇది ఎలా వర్తిస్తుంది? నా ఉద్దేశంలో దీని సారాంశం ఒకటే. నిజమైన మార్పు, నిజమైన శుద్ధి బయట కాదు, లోపల జరగాలి, మన మనసులో జరగాలి. సంగారవుడి కథ మన ముందు రెండు మార్గాలను ఉంచుతుంది. ఒకటి, బయటకు కనిపించేది, ఆచార సంబంధమైనది, సులభంగా కొలవగలిగేది. రోజుకు 2 సార్లు స్నానం చేశానా లేదా, పలానా పూజ చేశానా లేదా అని. ఇది ఒక చెక్ లిస్ట్ లాంటిది. రెండవ మార్గం లోపల కనిపించనిది, మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన ఉద్దేశాలపై ఆధారపడినది. ఇది కొలవడం చాలా కష్టం. చాలా కష్టం. ఈరోజు నేను ఎంత దయతో ఉన్నాను, ఎంత నిజాయితీగా ప్రవర్తించాను, నా మనసులో ద్వేషం ఎంత తగ్గింది అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. ఇది కష్టమైన మార్గం. సరిగ్గా ఈ కథ మన ఆధునిక జీవితానికి ఒక సూటి ప్రశ్నను సంధిస్తోంది. మనం మంచివాళ్లుగా, స్వచ్ఛమైన వాళ్లుగా కనిపించాలనే ప్రయత్నంలో మన సమయాన్ని, శక్తిని దేనిపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నాం? బయటకు కనిపించే గుర్తింపులు, ప్రదర్శనలపైనా, లేక మనసు లోపల జరిగే నైతిక సంఘర్షణలు, దయ, కరుణ, నిజాయితీ వంటి చర్యలపైన? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మనం మనల్ని మనం శుద్ధి చేసుకోవడంలో సంగారవుడి మొదటి మార్గాన్నెంచుకుంటున్నామా, లేక బుద్ధుడు చూపించిన రెండవ, లోతైన మార్గాన్నెంచుకుంటున్నామా అనేది మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తుంది.